సాధారణంగా అన్యులను చూడండి, ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఆ ఇల్లు కట్టుకుంటూ ఒక చిన్న గది కడతారు. ఆ గది కట్టి అంటారు, ఇది దేవుడి గది అంటారు. అన్యులకు ఒక నమ్మకము ఏమిటంటే, మా ఇంట్లో దేవుడు ఉండాలి, ఆ గదిలో దేవుడు ఉండాలి. సరే, మరి ఆత్మీయులమైనటువంటి మన సంగతి ఏమిటి? ఇల్లు కడుతున్నప్పుడు ఇది నేను మా ఆవిడ ఉండడానికి, నా పిల్లలు ఉండడానికి, ఇది వంటగది, ఇదేమో వసారా, లేదా ఇదేమో లివింగ్ రూమ్. అబ్బో, అన్నిటికీ చోటు ఉంటుంది. ఇక్కడేమో ఫ్రిడ్జ్ పెడతా, ఇక్కడేమో టీవీ పెడతా, ఇక్కడేమో స్టవ్ పెడతా, అన్నిటికీ చోటు. మరి దేవునికి చోటేది? మన గృహంలో దేవునికి చోటేది? ప్రార్థించడానికి చోటేది? ప్రార్థించటానికి గది ఏది? అయ్యో, ఆత్మీయుల జీవితాల్లోనే, కుటుంబాల్లోనే, గృహాల్లో ప్రార్థన చేయటానికి గదులు లేకుండా పోతున్నాయే. ప్రార్థన చేసేటటువంటి కుటుంబాలే కనుమరుగైపోతున్నాయే. ప్రార్థన చేసేటటువంటి సమయమే లేకుండా పోతుంది. ప్రార్థన చేసేటటువంటి మనస్సే ఈరోజు అనేక మంది కుటుంబాల్లో, అనేక మంది కుటుంబ సభ్యులలో లేకుండా పోతుంది. అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నీ ఇంటిలో మోకరించి ప్రార్థన చేసేటటువంటి అవకాశము, అనుభవము, అటువంటి జీవిత విధానము ఉందా? దానియేలు ఇంటికి ఒక పేరు పెట్టచ్చేమని, హౌస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ఇల్లు. ఈరోజు ప్రార్థన ఇల్లు అని నీ ఇంటిని గురించి చెప్పగలరా? లేదా ఎప్పుడు చూసినా టీవీ శబ్దము గట్టిగా వచ్చేటటువంటి ఇల్లా? పనికి మాలినటువంటి ద్వంద్వార్థాలతో కూడినటువంటి సినిమా పాటలను వినేటటువంటి ఇల్లా? ఎప్పుడు చూసినా అరుపులు కేకలతో నిండిపోయిన ఇల్లా? ఎప్పుడు చూసినా అసమాధానము, అశాంతితో నిండిపోయిన ఇల్లా నీ ఇల్లు? ఎప్పుడు చూసినా మనస్పర్ధలతో నిండిపోయిన ఇల్లా నీ ఇల్లు? దానియేలు ఇల్లు ప్రార్థనతో నిండిన ఇల్లు, ప్రార్థన చేసేటటువంటి ఇల్లు. ఈరోజు ప్రార్థన చేసే ఇల్లు నా ఇల్లు, దేవుని సన్నిధి కలిగిన ఇల్లు నా ఇల్లు, సమాధానానికి సంతోషానికి పెన్నిది నా ఇల్లు చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. మన దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలి, ఆశ్చర్య కార్యాలు చేయాలి, మన చుట్టూ ఉన్న వారి కంటే మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి. అబ్బో, ఎన్నెన్ని ఆలోచనలో, ఎన్నెన్ని కోరికలో, ఎన్నెన్ని ఆశలో బ్రతుకు చూస్తే మాత్రం బహు భయంకరం, బహు దుర్బలం, బహు దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తూ దేవుడు ఏవేవో చేయాలి నా జీవితంలో, నా జీవితం ద్వారా అని అనుకుంటున్నావు. చూసావు సహోదరుడా, సహోదరి, నీ అంత మూర్ఖురాలు మరొకరు లేరు. దానియేలు ఇల్లు ప్రార్థనా ఇల్లు. ఇది వయసు మీద పడింది కాబట్టి, భక్తి మీద పడింది కాబట్టి, ఇంకా రేపో మాపో చచ్చిపోతాడు కాబట్టి అప్పుడు వచ్చిందంటారా ఈ భక్తి? చెప్పండి. సాధారణంగా 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంతో కొంత మనుషుల్లో కాస్త భక్తి పెరిగిద్ది. 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ భక్తి కాస్త ఇంకొంచెం ఎక్కువ పెరిగిద్ది. అంటూ ఉంటారు, మా తాతయ్య పొద్దు 4 గంటలకే లేచి పాటలు మొదలు పెడతాడు, 4 గంటలకే లేచి ప్రార్థన మొదలు పెడతారని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకని? ఇంక రేపో మాపో అంటున్నప్పుడు సాధారణంగా వారికి ఎంతో కొంత భక్తి, ఎంతో కొంత దేవునితో ఎక్కువ సమయం గడపాలనే ఆశ సహజంగా వస్తుంది, నేను కాదంటల్లా. దానియేలుకు అలాంటి భక్తి ఏమైనా వచ్చిందంటారా? అయ్యో, కాదండి. మీకు జ్ఞాపకం ఉందా? నెబుకద్నెజరుకి కల వచ్చిందంట. నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్న ప్రారంభంలో, అనగా దానియేలు వయసు ఎప్పుడంతా టీనేజ్లో ఉన్నప్పుడు, మరి 17-18 సంవత్సరాలు ఉంటాయో
ఆ వయసులో ఉన్నప్పుడు నెబుకద్నెజరుకి కల వచ్చిందంట, కల మర్చిపోయాడంట. ఇప్పుడు కల చెప్పమంటున్నాడు, భావం చెప్పమంటున్నాడు, లేకపోతే చంపేస్తానంటున్నాడు. అప్పుడు దానియేలు ఏం చేశాడు? తన ఇంటికి వచ్చి తన సహోదరులైనటువంటి స్నేహితులైనటువంటి షద్రక్, మెషక్, అబేద్నెగోను కలిసి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు ఆ రాజుకు వచ్చిన కళ ఏమిటో, కళ భావం ఏమిటో తెలియచేయులాగున మనం ప్రార్థన చేద్దాం. దానియేలు గ్రంథము 2:18. తానును తన స్నేహితులను బబులోనులోనున్న తక్కిన రాజ్యానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తా, మనం ప్రార్థన చేద్దాం. యవ్వన ప్రాయంలో ప్రార్థనా జీవితము వృద్ధాప్యంలో నీకెంతో ఆశీర్వాదకరము, భాగ్యముగా మారుతుంది. యవ్వన తమ్ముడు, చెల్లి, ప్రార్థనతో నీ జీవితాన్ని కట్టుకో. ఓ భర్త, ఓ భార్య, ప్రార్థనతో నీ కుటుంబాన్ని కట్టుకో. అప్పుడు సైతాన్ యొక్క పన్నాగాలను నువ్వు జయించగలుగుతావు. మాటలతో కాదు, కుయుక్తులతో కాదు, పగ ద్వేషంతో కాదు, కోపతాపాలతో కాదు. మన జీవితంలో మనం ఏవైతే సాధించాలనుకుంటున్నామో సాధించేది మరి దేంతో? ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థనతో, సహవాసముతో. మనం ఏమైతే ఆశిస్తున్నామో, ఏమైతే పొందుకోరుతున్నామో దాన్ని అందుకోగలుగుతాం, ఆనందించగలుగుతాం, ఆశీర్వాదానికి కారకులుగా మారుతాం. తన ఇంటికి వెళ్ళి అదే స్థలము, ఎక్కడికి వెళ్ళలా, దుఃఖంగా ఉందని, బాధగా ఉందని, తనకు వ్యతిరేకంగా కీడు తలపెట్టారని, తన మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని దిగులుతో, బాధతో రోడ్ల మీద తిరగల ఎంతమంది భర్తలు, ఎంతమంది భార్యలు, ఎంతమంది యవ్వనస్తులు మోసపోయారని, భర్త మోసం చేశాడని, భార్య మోసం చేసిందని, స్నేహితుడు మోసం చేశాడని, ఉద్యోగం పోయిందని, ఇలా రకరకాల సమస్యలు కలిగి ఎంతమంది ఈరోజు గురి లేకుండా, గమ్యం లేకుండా రోడ్ల మీద తిరగట్లా, పనికి మాలిన స్థలాలకు వెళ్ళి మనశ్శాంతి కోసం, నెమ్మది కోసం తాగి తందనలాటల్లా, వాళ్ళ దగ్గరకు వీళ్ళ దగ్గరకు వెళ్ళి తల దాచుకోవాలని ప్రయత్నం చేసి జీవితాలనే నాశనం చేసుకోవటల్లా. దానియేలు అలాంటి వాడు కాదు. తనకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, తన చుట్టూ ఎటువంటి వాతావరణము తనకు వ్యతిరేకంగా లేచినా తనకంటూ ఒకే ఒక స్థలము ఏమిటి? నా దేవుని పాద సన్నిధి. అదొక్కటే నాకు పెన్నిది. అదే స్థలము నా దేవుని పాద సన్నిధి. 2, ప్రార్థన చేస్తే చంపి పడేస్తాం. ఎవరైనా సరే ప్రార్థన చేస్తే సింహాల గుహలో వేసేస్తాం. ఈ శాసనము తనకు బాగా తెలుసు. పైపెచ్చు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి శాసనం యొక్క తీవ్రత ఏమిటో ఇంకా బాగా తెలుసు. ఇంటికి వెళ్ళాడు, తన ఇంటికే వెళ్ళాడు. అదే స్థలము, కిటికీలు బార్లా తెరిచాడు. అదే ధైర్యము. సొలొమోను దేవాలయము నిర్మించినప్పుడు ఒక ప్రార్థన చేశాడు. ఏమిటా ప్రార్థన తెలుసాయా? నీ ప్రజలమైన మేము నీ మందిరం వైపుకు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, 1 రాజులు 8వ అధ్యాయము 30వ వచనము, మరియు నీ దాసుడునైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము. వినునప్పుడెల్లా మమ్మును క్షమించుము అయ్యా. ఈ మందిరము తట్టు, యెరూషలేము తట్టు తిరిగి ఎవరు ప్రార్థన చేసినా వారి ప్రార్థన ఆలకించు నాయనా. సొలొమోను చేసిన ప్రార్థన. దానియేలు ఏం చేశాడు? యెరూషలేము తట్టు, యెరూషలేము మందిరము తట్టు కిటికీలు బార్లా తెరిచాడు. బార్లా తెరవటం వల్ల ఏమిటి? తాను ప్రార్థన చేసినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది, స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రార్థన చేయటం మాత్రమే కాదు, దానియేలు రాజుకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడు, వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు అనే సత్యం కూడా బయటకు వెళ్తుంది. దానియేలు భయపడ్డా. నేను భయపడవలసింది మనుషులకు కాదు, నేను భయపడవలసింది రాజుకు కాదు,
నేను భయపడవలసింది రారాజుకు మాత్రమే, రారాజుకు మాత్రమే. దయచేసి గమనించండి, దానియేలు బహుధైర్యం గలవాడు. తాను నమ్మిన సిద్ధాంతాన్ని, తాను కలిగి ఉన్న విశ్వాసాన్ని, తాను సేవిస్తున్న దేవుణ్ణి దాచిపెట్టేవాడు కాదు, దుప్పటి లోపల కప్పెట్టేవాడు కూడా కాదు. ప్రాణం పోతుందని తెలిసిన, చంపేస్తారని తెలిసిన, తాను మాత్రం తన విశ్వాసాన్ని, తన ఆత్మీయతను, తనకు దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని కప్పెట్టే ప్రయత్నం చేయలే. మోకరించి ప్రార్థన చేయడం చాలామందికి కష్టం. దానియేలు చూశారా, అదే స్థలము, అదే ధైర్యము, అదే విధానము, ప్రార్థన చేయడంలో అదే విధానం. ఏమిటా విధానం? మోకరించి ప్రార్థన చేయటం. ఈ రోజుల్లో చాలామందికి మోకరించి ప్రార్థన చేయటం కష్టమైపోతుంది. దయచేసి గమనించండి, అనారోగ్యంతో మంచం మీద ఉన్నవాళ్ళు, శారీరక బలహీనత కలిగి శరీరంలో ఉన్న ఇబ్బందిని బట్టి ఒకవేళ మోకరించలేకపోతే అది వేరే విషయం, కానీ పట్టుమని 15 సంవత్సరాలు లేకపోయినా మోకరించలేకపోతున్నాను బ్రదర్, అవునా? 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయినా మోకరించలేకపోతున్నాం. సరే, ఇప్పుడు దానియేలు వయసు ఎంత అంటారు? చెప్పరే? అయినా మోకరించగలిగాడు. ఎందుకని? అది అతనికి అలవాటు అయిపోయింది. చిన్నప్పటి నుంచి మోకాళ్ళ జీవితము తనకు అలవాటు అయిపోయింది కాబట్టి 85 సంవత్సరాలు సుమారు, అంత వయసు వచ్చిన మోకరించగలిగాడు. ఈ రోజుల్లో దేవుని ఎదుట మోకరించడం కొంతమందికి నామోషిగా మారింది. ప్రార్థన చేద్దాము అని అంటే కుర్చీల దగ్గరే, గృహంలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ ఉపవాస ప్రార్థనలో ఒకవేళ ప్రార్థన చేస్తున్నప్పుడు కూర్చున్న వాళ్ళు ఒకవేళ వీలున్నట్లయితే, మీకు మోకరించడానికి అవకాశము ఉన్నట్లయితే మోకరించటం ఎప్పటికీ తప్పు కాదు. దానియేలు దినమునకు ఎన్నిసార్లు మోకరించేవాడు? ఎన్నిసార్లు? 3 సార్లు మోకరించేవాడు. దేవుని సన్నిధిలో మోకరించడాన్ని ఇష్టంగా భావించాడండి, కాబట్టి ధైర్యంగా మోకరించాడండి. అదే ప్రార్థన దినమునకు 3 సార్లు, ముమ్మారు యెరూషలేము వైపుకు తలుపులు తెరిచి, కిటికీలు తెరిచి, ఎవడు చూస్తే వాడిని చూసుకోనివ్వండి, ఎవడు గమనిస్తే వాడు గమనించుకోనివ్వండి. నా విశ్వాసాన్ని, నా ఆత్మీయతను మొదటి నుంచి దాచిపెట్టుకోవాలా, ఇప్పుడెందుకు దాచిపెడతాను నేను? నెబుకద్నెజరు భోంచేసే భోజనపు బల్ల పైన భోజనాన్ని, ఆ ద్రాక్షారసాన్ని ఆ రోజు రేకించా, సేవించలా. ఇప్పుడెందుకు నేను లొంగిపోతా? ఇప్పుడెందుకు నేను రాజీ పడతా? గమనిస్తున్నారా? యవ్వన ప్రాయంలో తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మనం ప్రభు కొరకు రోషం కలిగి జీవించగలిగితే చచ్చిపోయేంత వరకు అదే రోషాన్ని మనం కొనసాగించే అవకాశము ఉంటుంది. యవ్వన ప్రాయంలో, టీనేజ్లో, ఎర్లీ 20sలో లేదా 20sలో లేదా 30sలో మనం శ్రేష్టమైన ఆత్మీయ సరిహద్దులు వేసుకుంటే చనిపోయేంత వరకు వాటిని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. రాజీ పడని జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. సరే, అదే ప్రార్థన ముమ్మారు ప్రార్థన చేశాడు.